ఖచ్చితంగా కులగణన జరిగింది. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేసి చూపిస్తాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఏబిసిడి వర్గీకరణ 30 ఏళ్ల పోరాటం, ఏబిసిడి వర్గీకరణ చేసింది మా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు జరుగుతాయి. ఎన్నడన్నా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీల గురించి మాట్లాడి రావే మీరు ఎన్నడన్నా? మొత్తం దళితులను విభజించి పాలించారు. 10 ఏళ్లలో బీసీలను విభజించి పాలించారు. అసలు ఎవరా నాకు అర్థం కాలే. ఈటల రాజేంద్ర ఒక బీసీని మీరు ఏం చేసిండ్రే మీ పార్టీలు ఉంటే? తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిండు ఆనాడు. సారీ, టీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర వహిస్తే ఏం చేసిండ్రా మీరు? బయటికి నెట్టేసి కేసులు పెట్టి బయటికి నెట్టిండ్రు. అదేవిధంగా రాజయ్య, వరంగల్ రాజయ్యను ఎస్సీ మాదిగా బిడ్డను ఏం చేసిండ్రా? డిప్యూటీ సీఎం గురించి కేసులు పెట్టి మీరు ఆయన మంత్రి పదవి డిప్యూటీ సీఎం తీసేసి ఇంటికి పంపించిండ్రు. మీ చరిత్ర తెలియదావా? బీసీలను మీరు ఎట్లా గౌరవించిండ్రో అది మర్చిపోయి మాట్లాడకుండ్రి. బీసీల ఇంకోడెవడో మాట్లాడుతాడు ఇక్కడ బీసీ దాని గురించి, ఇంకోరెవరో మాట్లాడుతుండే ఏదో గంగల కమలకరం ఇక్కడ శ్రీనివాస్ యాదవ్. గుర్తుపెట్టుకోవా బాబు, గుర్తుపెట్టుకో. ఎన్నాడన్నా మీకు మీ ముఖానికి ఎన్నాడన్నా బీసీలకు రిజర్వేషన్ తీసుకొస్తాము, బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఎన్నడన్నా మాట్లాడిండావా? మీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నడన్నా మాట్లాడిన రావా? ఎస్సీల గురించి, బీసీల గురించి, మైనార్టీల గురించి అందరినీ మోసం చేశారు. ఇయలో అవునా కేటీఆర్ బాగా నీతులు చెప్తున్నావు, మొత్తం హామీలు ఇచ్చినా అంటున్నావు. మరి కేసీఆర్ ఇప్పుడు రికార్డు చూస్తే మీడియా దయచేసి మీ మీడియా ముందట చెప్తున్నా, మూడు విషయాలు చెప్పదలుచుకున్నా నేను. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానండి కేటీఆర్, నీ అయ్యా తల నడుక్కుంటా. నేను మాట తప్పేటోడిని కాదు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానండి, చేసిండా? మీ నాన్న అన్నాడు కదా, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా ప్రతి కుటుంబానికి అన్నాడు. ఇచ్చిండా? ఇయలే. డబుల్ బెడ్రూమ్ మొత్తం తెలంగాణలో నిరుపేదలందరికి ఇస్తా, ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఇస్తా. తెలంగాణ ఉద్యమంలో నేనున్నా కదా, తెలంగాణ ఉద్యమానికి కీలక పాత్ర వహించడం నేను కూడా ఉన్నా కదా అన్నాడు కేసీఆర్. ఏమన్నాడు? ఇంటికో ఉద్యోగం వస్తుంది, నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి. నిధులు మీ ఇంట్లోకి పోయినాయి, నీళ్ల పేరు మీద నిధులు మీరు దోసుకున్నారు. తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏందయ్యా? ఏమొరిగింది? అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా చెప్పింది అబద్ధమే. ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇవ్వలే. దళితుడు ముఖ్యమంత్రి చేస్తానని చేయలే. ప్రతి నిరుపేద కుటుంబానికి దళితులకు 3 ఎకరాలు ఇస్తాడు, ఇవ్వలే. నిరుద్యోగ వృత్తి ఇస్తాడు, ఇవ్వలే. మరి అన్ని మోసాలు మీరు చేసి, అబద్ధాలు మీరాడి బీసీ బంద్ అన్నాడు, ఇవ్వలే. మోసం చేశారు బీసీలను. దళిత బంద్ అన్నాడు, దళితుడు మోసం చేశాడు హుజరాబాద్లో ఇచ్చి. ఇవన్నీ మోసాలు మీరు చేసి మా ప్రభుత్వం మీద, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, రోజుకు 18 గంటలు పనిచేస్తున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద అబద్ధాలు వేసుకుంటూ తెలంగాణ ప్రజలు తప్పుదో పట్టేయాలని చూస్తున్నారు. జాగ్రత్త, అది గుర్తుపెట్టుకొని మాట్లాడుకోండి. మీరు రైతుల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. దళితుల గురించి కానీ, బీసీల గురించి కానీ, ఎస్టీల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు కేటీఆర్. అది గుర్తుపెట్టుకో. ఇంకోసారి మాట్లాడే ముందు జాగ్రత్త. ఇలా దాడులు చేస్తున్నావు, దాడులు ఏబిఎన్ ఆఫీస్ మీద దాడి చేస్తున్నావు, మహా టీం మీద దాడి చేశావు. ఇంకోరెవరే ఆయన పేరేందా, అది తీర్మారు మళ్ళీ ఏంది దాడులు అంటే ఏంది? దాడులు మొదలు పెట్టమంటావా కేటీఆర్? దాడులు గిట్టే మేము మొదలు పెడితే నువ్వు తట్టుకోవు, గుర్తుపెట్టుకో. నువ్వు తట్టుకోవు అంటున్నా అది గుర్తుపెట్టుకో. మా కాంగ్రెస్ వాళ్ళ జోలికి వచ్చినా, ఇయ్యలో మీడియా జోలికి వెయినా, నీ టీ న్యూస్ ఉంటుందావా ఇక్కడ? చేయమంటావా? నేను చెప్తున్నానయా, దాడులు చేసుడు పెద్ద పని కాదు. ఇది మాకు కొత్తేం కాదు. ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణలో ఉన్నటువంటి
ఉద్యమాలు చేసి తెలంగాణ తీసుకొచ్చుకున్నాం. నిజాంకు ఎదురుండి పోరాటం చేసిన చరిత్ర ఉంది తెలంగాణ ప్రజలకు. రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర ఉంది. భూస్వాముల మీద దొరల మీద తుపాకులు పట్టుకొని యుద్ధం చేసిన చరిత్ర ఉంది. కేటీఆర్ గుర్తుపెట్టుకో, నువ్వు దొరవని అనుకుంటున్నావు. దురహంకారం తెలంగాణలో చూపిస్తే బీసీలు ఎస్సీలు ఎస్టీలంతా ఏకమైతే నువ్వు ఇక్కడ బతకలేవు, నేను తరిమేస్తారు తెలంగాణ నుంచి. అది గుర్తుపెట్టుకో చెప్తున్నా. దాడులు అనేది మొదలు పెడితే మాత్రం నువ్వు తట్టుకోవా అని చెప్తున్నా. నీ కుటుంబం ఇక్కడ ఉండదు. మేము దాడులు మొదలు పెడితే నువ్వు తట్టుకోమని చెప్తున్నా. నన్ను కూడా ఏదో బెదిరియాలని చూశావు, నీతో సాధ్యం కాదు. ఇదంతా చేతులలో మేము కూడా భూస్వాముల మీద దొరల మీద యుద్ధం చేసే చేతిలో తుపాకులు పట్టిన వాళ్ళం. నీకు భయపడ ప్రసక్తే లేదు. ఒక్కవేళ మేము దాడులే మొదలు పెడితే నీ కుటుంబం కాదు, నీ మొత్తం వ్యవస్థ అంతా తెలంగాణలో అసలు వెతుకుతే కూడా దొరకదు.